నల్లగొండ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలిగారా? సొంత జిల్లాకు ముఖ్యమంత్రి వచ్చిన ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఎందుకు హాజరు కాలేదు? ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా సొంత అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సభకు తమ్ముడు ఎందుకు దూరంగా ఉన్నారు? నల్లగొండ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి సోదరులు ఎప్పుడూ రాజకీయంగా హాట్ టాపిక్ గానే ఉంటారు. ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర మంత్రివర్గంలో ఆర్ఎండ్బి శాఖను నిర్వహిస్తుండగా ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉన్న రాజగోపాల్ రెడ్డి మధ్యలో బీజేపీలో చేరి అసెంబ్లీ ఎన్నికలకు ముందు మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. పార్టీలోకి తిరిగి చేరే సమయంలోనే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చిందన్న ప్రచారం అప్పటి నుంచే సాగుతోంది. ఆ తర్వాత భువనగిరి పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ గెలిస్తే మంత్రి పదవి ఖాయమని మరోసారి భరోసా ఇచ్చినట్లు కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. దీంతో మంత్రివర్గ విస్తరణ జరిగితే తనకు అవకాశం ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డి కొంతకాలంగా పట్టుబడుతున్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. మంత్రి పదవి కోసం రాజగోపాల్ రెడ్డి అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారనే ప్రచారం సాగుతున్నా జిల్లా రాజకీయ సామాజిక సమీకరణాలను పరిశీలించిన కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం మరో కోణంలో ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్గంలో ఉండడంతో ఒకే కుటుంబానికి మరో మంత్రి పదవి ఇవ్వడం కష్టమేనన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. అదే జరిగితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావాలంటే ముందుగా వెంకటరెడ్డి మంత్రివర్గం నుంచి తప్పుకోవాల్సి వస్తుందన్న చర్చ కూడా కాంగ్రెస్ లో వినిపిస్తోంది. ఈ పరిణామాల మధ్య మొదట్లో మంత్రి పదవి విషయంలో తనకు అడ్డంకులు ఎదురవుతాయనే అసంతృప్తితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే తర్వాత పరిస్థితులు మారడంతో ముఖ్యమంత్రితో సయోధ్యకు ప్రయత్నించినట్లు కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక మంత్రి పదవి ప్రయత్నాలకు ఎవరో పరోక్షంగా బ్రేకులు వేస్తున్నారన్న ప్రచారం కూడా కాంగ్రెస్ లో జోరుగా సాగుతోంది. మరోవైపు సీనియర్ మంత్రిగా ఉన్న వెంకటరెడ్డి మాత్రం ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ప్రతిపక్షాలు చేసే విమర్శలకు ముందుండి సమాధానమిస్తూ సీఎంకు అత్యంత సన్నిహితుడిగా తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాను నిర్వహిస్తున్న ఆర్ఎండ్బి శాఖ పరిధిలో చేపట్టిన హ్యామ్ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్వయంగా ఆహ్వానించారు మంత్రి వెంకటరెడ్డి. నల్గొండలో జరిగిన ఈ భారీ సభకు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయితే అదే జిల్లాకు చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం సభకు దూరంగా ఉండడం ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీసింది. రాజగోపాల్ రెడ్డి సభకు రాకపోవడంపై ఆయన అనుచరులు మాత్రం కుటుంబంలో ముఖ్యమైన కార్యక్రమం ఉండడంతోనే హాజరు కాలేకపోయారని చెబుతున్నారు. కానీ మంత్రి వెంకటరెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆయన గైర్హాజరు కావడం సహజంగా కనిపించడం లేదని కాంగ్రెస్లోని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. మంత్రి పదవి అంశంతోనే ఈ దూరం పెరిగిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే నల్లగొండ కాంగ్రెస్ లో మరో అంతర్గత చర్చ కూడా కొనసాగుతోంది. డీసీసీ అధ్యక్షుడు కైలాష్ నేత ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో సన్నిహితంగా ఉండడంతో పాటు మంత్రి వెంకటరెడ్డికి కూడా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు. అయితే మంత్రి వెంకటరెడ్డి మాత్రం కైలాష్ నేతకు అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న ప్రచారం కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇటీవల జరిగిన ముఖ్యమంత్రి నల్లగొండ పర్యటనలో కూడా కైలాష్ నేతను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టారన్న చర్చ జిల్లా కాంగ్రెస్ లో నడుస్తోంది. దీంతో ఒకవైపు కోమటిరెడ్డి సోదరుల మధ్య మంత్రి పదవి రాజకీయాలు, మరోవైపు జిల్లా కాంగ్రెస్ లోని అంతర్గత సమీకరణాలు ఇప్పుడు హస్తం పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు కొత్త విషయం కాదు. కానీ నల్లగొండ జిల్లాలో మంత్రి పదవి చుట్టూ తిరుగుతున్న ఈ రాజకీయ పరిణామాలు కోమటిరెడ్డి సోదరుల మధ్య దూరానికి సంకేతాలా, లేక సాధారణ రాజకీయ ప్రచారమా? మంత్రి పదవి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.